కాలేజ్ స్టార్ట్ చేసి 2002లో ఇప్పటికి 23 సంవత్సరాలు. ఈ 23 సంవత్సరాల్లో ఒక 70,000 మంది స్టూడెంట్స్ పాస్ అవుట్ అయిపోయినారు. ఇప్పుడు ఇంచుమించుగా ఈ క్యాంపస్లో 17,000 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. అంతేకాకుండా బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్, ప్లే గ్రౌండ్లు అన్నీ కూడా రిపేర్ చేశాం. మా ఇద్దరు కుమారులు హరినాథ్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి వాళ్ళిద్దరు కోఆర్డినేటర్ అప్పుడే 23 సంవత్సరాలు జరిగింది. నేను బాల్యం నుంచి కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. వ్యవసాయం నుంచి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి నేను నిజాం కాలేజీకి సైకిల్లో పోయేవాడిని. ఆ బాధను చూసి నాకు ఒక ఐడియా వచ్చింది. నేను మెడిసిన్ చేస్తున్నాడా హరినాథ్ రెడ్డి గారు, సైప్రస్లో ఆయన MBA చేస్తున్నాడు. దీన్ని ఏ విధంగా సరే ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాలి కాలేజ్ అన్నప్పుడు మా వాళ్ళందరూ కొంచెం నన్ను హేళన చేశారు. ఈ అడవిలో కాలేజీ నడుస్తుందా, సక్సెస్ అవుతుందా అని అన్నప్పుడు సక్సెస్ మనిషిని బట్టి ఉంటుంది, మన శ్రమను బట్టి ఉంటుంది. మనిషి ఏదైనా కూడా ఆలోచన మంచి చేసినప్పుడు తప్పకుండా జరుగుతాయి. వస్తాయి అడ్డంకులు చాలా వస్తాయి. లైఫ్ అనేటప్పుడు ప్రతి ఒక్క మనిషికి ఎగుడు దిగుడు ఉండే ఉంటాయి. వాటిని అధిగమిస్తూ పోవాలి. రోమ్ ఈజ్ నాట్ ఎటువంటి ఒక రోజులో ఏ దేశం కూడా కట్టలే. ప్రతి ఒక్కరం కూడా అంతే. నేను అప్పుడు బాల్యం నుంచి మనకు 5 సంవత్సరాల లోపు ఒక కేటగిరీ ఉంటుంది, 5 నుంచి 10 సంవత్సరాలు ఒక కేటగిరీ ఉంటుంది, 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు, ఎవ్రీ 5 years మనకు రొటీన్ తిరుగుతుంటుంది. ప్రతి ఒక్కరికి ఈ రంగాలు ఏవి ఎంచుకున్నా, విద్యారంగం కానీ, మెడికల్ రంగం కానీ, ఎడ్యుకేషన్స్లో కానీ, పిల్లలకు కానీ అందరూ కూడా 5 సంవత్సరాలకు ఒకసారి మన రూట్ మారుతూ ఉంటుంది. ఆ విధంగా చేసుకుంటూ వచ్చినప్పుడు ఇప్పటికీ మరి అప్పుడే 23 సంవత్సరాలు, 23 సంవత్సరాలలో అంతమంది పిల్లలు చదువుకోవడం. ఇప్పుడు హాస్టల్లో కూడా 2,000 నుంచి 3,000 స్టూడెంట్స్, గర్ల్స్, బాయ్స్ ఉంటారు. నిజామాబాద్, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ కాలేజీలో ఉన్నారు. చాలా సంతోషమైన విషయం. అప్పుడే 23 సంవత్సరాల వార్షికోత్సవంలో ఎంతోమంది సింగర్స్ కానీ, టాప్ లీడర్స్ కానీ, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, చంద్రశేఖరరావు గారు, KTR గారు, హరీష్ రావు గారు అందరూ కూడా మన కాలేజీకి రావడం చాలా సంతోషమైన విషయం. అంతేకాకుండా ఎక్కువగా శ్రీ ఎన్టీ రామారావు గారు 1985లో TRR స్కూలు వారు ఓపెన్ చేయడం చాలా సక్సెస్ఫుల్గా కూడా TRR కూడా బాగా జరుగుతూ ఉంది. ఆ విధంగా విద్యారంగాన్ని ముందుకు తీసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అన్ని రంగాల కంటే విద్యారంగం చాలా గొప్పది. నాకు మొదలు 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు అనుకున్నాం, కానీ 24 yearsలో మన ఏజ్ వచ్చే వరకు అలా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసేసుకుంటే ఈ రాష్ట్రం, ఈ దేశం బాగుపడుతుంది. చూస్తున్నాం ఈ రోజులో ఎన్నో దేశాలు క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు మనకు వేరే దేశాలు మనం చూస్తూ ఉన్నాం. నిన్న మన ఫ్లడ్స్ వచ్చి చాలా బాధాకరం, చాలామంది చనిపోవడం కూడా జరిగింది. మనం అందరూ కూడా దాన్ని ఆలోచించవలసిన అవసరం ఉంది. మన సేఫెస్ట్ ప్లేస్ అంటే హైదరాబాద్. చాలా ఎత్తులో ఉన్నాం మనం. మనకి ఏ తుఫాను వచ్చినా, ఏ వర్షం వచ్చినా, ఏ వాయుగుండం వచ్చినా మనం హైదరాబాద్కి ఏం కాదు. అందరూ బాగుండాలని మనం కోరుకుంటాం, కానీ అందులో మనం ఉండాలి. సరే, ఏదేమైనప్పటికీ చాలా సంతోషమైన విషయం. మీ అందరూ కూడా, మీడియా మిత్రులకి అందరూ కూడా మా వార్షికోత్సవానికి వచ్చి